వెల్కమ్ టు సౌమ్యస్ పాడ్కాస్ట్. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్, ఈయన కోసం ప్రత్యేకించి మనం చెప్పుకోకర్లేదు కదా. సైఫ్ అలీ ఖాన్ అంటే ఇప్పటికీ అందరికీ తెలుసు అండ్ చాలా గొప్ప యాక్టర్ కూడా. అయితే సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి 15,000 కోట్ల ఆస్తుల్ని ఇప్పుడు ఓవర్ నైట్ లో మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి హైకోర్టు ఎనిమీ ప్రాపర్టీస్ కింద డిక్లేర్ చేసింది. అసలు ఎనిమీ ప్రాపర్టీస్ అంటే ఏంటి? సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి 15,000 కోట్ల ఆస్తుల్ని ఎందుకని ఎనిమీ ప్రాపర్టీస్ కింద డిక్లేర్ చేసింది? ఇలా చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి చాలా విషయాల్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇది చాలా పెద్ద మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైఫ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలిస్తే కానీ అసలు సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ఎనిమి ప్రాపర్టీస్ కింద ఎందుకు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అనేటటువంటిది ఒక క్లారిటీ అయితే రాదని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మనం సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ దగ్గరికి వెళ్లే ముందు సైఫ్కి సంబంధించి సైఫ్ నాయనమ్మ ఎవరైతే సైఫ్ నవాబ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మన అందరికీ తెలుసు. సో సైఫ్ నవాబ్ ఫ్యామిలీకి చెందినటువంటి వాడు. భోపాల్లో సైఫ్ కుటుంబానికి వారసత్వంగా వచ్చాయంటే ఆయన నాయనం దగ్గర నుంచి వారసత్వంగా వచ్చేటటువంటి ప్రాపర్టీస్ చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో ఎన్నో రాజప్రసాదాలు, అదేవిధంగా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందులో పటోడీకి సంబంధించినటువంటి పటోడీ ప్యాలెస్ ఏదైతే ఉందో అది దాదాపు 2,000 కోట్లు విలువ చేస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతానికి బాంద్రాలో సైఫ్ ఉండేటటువంటి ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అది కూడా దాదాపు 70 కోట్లు వాల్యూ చేస్తుందట. అయితే దీంతో పాటు జుహూ ప్రాంతంలో ఉండేటటువంటి 100 కోట్ల ప్రాపర్టీస్ కూడా సైఫ్ కి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎనిమీ ప్రాపర్టీస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అసలు ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫస్ట్ ఎనిమీ ప్రాపర్టీ కోసం తెలుసుకున్న తర్వాత దాని తర్వాత సైఫ్ కి సంబంధించి ఎందుకు ఈ వివాదం తలెత్తింది అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఎనిమీ ప్రాపర్టీ అనే యాక్ట్ అనేటటువంటి మనకి 1968లో మనం తెచ్చుకున్నటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారం దేశానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే శత్రు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి లేదా వారికి సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి ఇక్కడ ఉండేటప్పుడు వాటిని ఎనిమీ ప్రాపర్టీస్ కింద ట్రీట్ చేస్తాము. ఏదైతే మనకి 1965 భారత్ పాక్ యుద్ధం, అదేవిధంగా 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగిందో దాని తర్వాత పాకిస్తాన్కి చాలా మంది వలస వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆస్తులు ఇక్కడ మన భారత్లో ఉండేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వాళ్ళకి ఎలాంటి హక్కు లేకుండా వాటిని ఎనిమీ ప్రాపర్టీస్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యాక్ట్ ప్రకారం ఏదైతే శత్రువులు ఉంటారో అంటే శత్రు దేశాలకి వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారంటే అక్కడ పౌరసత్వం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా శత్రువుల కిందకే వస్తారు కాబట్టి సో ఆ శత్రువులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి లేకపోతే వారికి సంబంధించినటువంటి ఏవి కూడా వాళ్ళ నుంచి ఇంకొకరికి బదిలీ చేయడానికి అవ్వదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కస్టోడియల్ ఏదైతే ఉంటుందో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కస్టోడియల్ ప్రాపర్టీస్ కింద వీటిని పరిగణిస్తారు. ఈ ఎనిమీ ప్రాపర్టీస్ కింద తీసుకునేటటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంటుందో ఆ కేంద్ర ప్రభుత్వం కస్టోడియల్ దీని కిందకే పరిగణలోకి వస్తాయి. అవే పర్యవేక్షణ కూడా చేస్తాయి అనమాట. సో ఇంతకీ ఈ ఎనిమీ ప్రాపర్టీస్ కింద తీసుకున్నటువంటి ఈ ప్రాపర్టీస్ని అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటటువంటిది చాలా మందికి క్వశ్చన్ మార్క్. సో గవర్నమెంట్ వీటిని ఏం చేస్తుంది అంటే వేలం వేయడం కానివ్వండి లేదా ఎవరికైనా ఏదైనా గవర్నమెంట్ దీని పనుల మీద అద్దెకి ఇవ్వడం కానివ్వండి లేదా లీజులకి ఇవ్వడం కానివ్వండి చేస్తూ ఉంటుంది. దీని మీద కంప్లీట్గా గవర్నమెంట్కి తప్పించి ఎవరైతే ఆ శత్రు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వలస వెళ్ళిపోయినారో వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండకుండా ఈ యాక్ట్ అయితే మాత్రం ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదే సైఫ్ అలీ ఖాన్ విషయంలో కూడా జరిగింది. సైఫ్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ని ఎనిమీ ప్రాపర్టీస్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఎనిమీ ప్రాపర్టీస్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఇది మనకు తెలియాలి అంటే సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి పూర్తి ఫ్యామిలీ ట్రీ అనేటటువంటి మనం ఒకసారి చూసుకోవాలి. సో సైఫ్ నవాబుల్ ఫ్యామిలీకి చెందినటువంటి వారసుడు కాబట్టి ఫస్ట్ నవాబుల్ దగ్గర నుంచి మనం చూసుకొని వస్తే అప్పుడు మనకి ఈ విషయం మీద ఒక క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. సో 1947లో భోపాల్ ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది. మనకు అప్పట్లో చూసుకున్నట్లయితే అన్ని బ్రిటిషర్స్ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని స్టేట్స్ మాత్రం ప్రిన్స్లీ స్టేట్లుగా ఉండేవి. సో అందులో నవాబుల్ది కూడా ఉండేది కాబట్టి సో చివరి నవాబు ఉన్నారో హమీదుల్లా ఖాన్ ఆయనకి 3 కూతుర్లు. సో జాగ్రత్తగా మనం ఫ్యామిలీ ట్రీని చూడాలి. ఇక్కడ నుంచే మనకు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆయన 3 కూతుర్లలో మొదటి అమ్మాయి అబీదా సుల్తాన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అబీదా సుల్తాన్ అనేటువంటి అమ్మాయి పాకిస్తాన్ వలస వెళ్ళిపోయింది. ఇక రెండవ కూతురు
షజీదా సుల్తాన్. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవ కూతురు రుబియా సుల్తాన్. సో ఈ రుబియా అనేటటువంటి వ్యక్తి కోసం మనకు అనవసరం. ఎందుకు అంటే ప్రస్తుతానికి కూడా ఆవిడ వివాదంలో లేదు. అసలు ఆవిడ కోసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ అబీదా సుల్తాన్ అదేవిధంగా షజీదా సుల్తాన్ వీళ్ళిద్దరి పేర్లు మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ వివాదానికి ఈ ఇద్దరు కుటుంబాలే మెయిన్ రీజన్ కాబట్టి. సో షజీదా సుల్తాన్ ఏం చేసింది అంటే అబీదా సుల్తాన్ పెద్ద అమ్మాయి పాక్ వెళ్ళిపోయినప్పటికీ కూడా షజీదా సుల్తాన్ ఇక్కడే ఉంటూ ఉండేది. ఈ షజీదా సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నవాబ్ ఇఫ్తిఖార్ సుల్తాన్ ని పెళ్లి చేసుకుంది. ఇఫ్తిఖార్ సుల్తాన్ అప్పట్లో ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ అన్నమాట. సో వీళ్ళిద్దరికి పెళ్ళయిన తర్వాత వీళ్ళిద్దరు ఇక్కడ ఇండియాలోనే ఉన్నారు. వీళ్ళిద్దరికి పుట్టినవాడే మసూర్ అలీ ఖాన్ సుల్తాన్. సో ఈ మసూర్ అలీ ఖాన్ కూడా చాలా వరకు గొప్ప క్రికెట్ ప్లేయర్. ఇప్పట్లో మనకి తెలియకపోయి ఉండొచ్చు, బట్ అప్పట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ గా తెలుసు. ఈయన ఒక మూవీ యాక్ట్రెస్, ఒక సినిమా యాక్ట్రెస్ నే పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరే షర్మిలా ఠాగూర్. సో ఈ షర్మిలా ఠాగూర్ అదేవిధంగా మన్సూర్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి పుట్టిన సంతానమే సైఫ్ అలీ ఖాన్ అదేవిధంగా సోహ్ అలీ ఖాన్. ఇంకొకరు ఎవరో ఉన్నారు, వాళ్ళు నాకు నేమ్ సరిగ్గా తెలీదు. సో ఇక్కడికి వీళ్ళ ఫ్యామిలీ ట్రీ ఇక్కడ వరకు మనకు సరిపోతుంది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద అమ్మాయి అబీదా సుల్తాన్ ఉందో ఆవిడ 1950లోనే పాకిస్తాన్ కి వలస వెళ్ళిపోయింది. సో ఇక వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడే చెప్పాం కదా, కొన్ని కోట్లు విలువ చేసేటటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ ని చట్టబద్ధంగా లీగల్ గా తమకే చెందుతుంది అని షబీదా సుల్తాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసత్వంగా వస్తున్నటువంటి ఈ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు కోర్టు నుంచి కూడా సమానం తెచ్చుకున్నారు. సో ఇదిలా మనకి ఉంటుండగానే ఇప్పుడే అసలు చర్చ అనేటటువంటిది మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నవాబ్ సంస్థానంగా ఉండేటటువంటి భోపాల్ సంస్థానం 1949లో ఏప్రిల్ 30న భారత్ యూనియన్ ఏదైతే ఉందో దానిలో విలీనం అయిపోయింది. అది విలీనం అయిపోయిన తర్వాత దాదాపు 1950 ఫిబ్రవరి 4న ఎవరైతే చివరి నవాబు ఉంటాడో నవాబ్ హమీదుల్లా ఖాన్ మరణించడం జరిగింది. ఇక నవాబు మరణించిన తర్వాత అక్కడి నుంచి కూడా ఆస్తి తగాదాలు అనేటటువంటివి వీళ్ళ ఇరు కుటుంబాల్లో కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ బీజం అక్కడ పడింది. ఎవరైతే వలస వెళ్ళిపోయిన పాకిస్తాన్ లో ఉండేటటువంటి పెద్ద అమ్మాయి అబీదా సుల్తాన్ అదేవిధంగా ఎక్కడ ఉండేటటువంటి షాజీదా సుల్తాన్ వీళ్ళిద్దరికి మధ్యలో ఉండేటటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ విలీనం చేశారు కదా వీళ్ళు, ఏదైతే మన భారత్ యూనియన్ లో విలీనం చేసినప్పుడే ఆ విలీనంలో కొన్ని పాయింట్స్ అనేవి రాసుకోవడం జరుగుతుంది. సో ఆ పాయింట్స్ ప్రకారం ఏవైతే వీళ్ళు విలీనం చేశారో నవాబులు ఆ విలీనం చేసినప్పటికీ కూడా నవాబుల వారసులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి హామీలు కొనసాగుతాయి అని చెప్పి ఆ బాండ్ లో అయితే రాసుకోవడం జరిగింది. సో ప్రత్యేకమైన హామీలు ఇన్ ద సెన్స్ వారికి సంబంధించి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ మీద హక్కులు అనేటటువంటివి వీళ్ళకి ఉంటాయి అని చెప్పి ఆ విలీనం అయినప్పుడు ఏదైతే వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారో ఆ ఒప్పందం ప్రకారం రాశారు. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారమే సైఫ్ అలీ ఖాన్ అనేటటువంటి వ్యక్తి కోర్టును అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎవరైతే పాకిస్తాన్ కి వెళ్ళిపోయినటువంటి అబీదా ఉందో అబీదా వాళ్ళ కొడుకు షహీర్ మహమ్మద్ సుల్తాన్, ఈయన పాకిస్తాన్ లో ఉంటాడు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే మన ఇండియా భారత్ లో ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థానాలు లేదా ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి మీద సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీతో అంటే షబీదా ఫ్యామిలీతో ఈక్వల్ గా వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ మీద వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అవి కూడా వాళ్ళకి హక్కు ఉంది అని వేస్తారు. మనం ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. పాక్ కి మనకి చాలా వరకు శత్రు దేశం, అసలు ఒక దేశం అంటే ఒకటి పడదు. ఎప్పుడు కూడా మనల్ని ఎలా బదలాం చేయాలని చెప్పి పాక్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ ప్రాపర్టీస్ మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని వాళ్ళు అక్కడికెక్కడికో తీసుకెళ్లి వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతా అంటే వాళ్ళ జీడిపిని పెంచుకొని పాక్ యొక్క ఆదాయాన్ని పెంచుతామా అంటే ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ నేపథ్యంలోనే మనకి అందులోకి కాకుండా ఏదైతే మనకి యాక్ట్ ఉందో ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం కూడా అందుకే తీసుకొచ్చారు. ఎందుకంటే శత్రు దేశాల నుంచి ఎప్పుడైనా ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన వ్యక్తులకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి సంపద అనేటువంటిది శత్రు దేశాలకి తరలి వెళ్ళకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతోనే అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం చెప్పుకోవాలి అంటే ఈ ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ అనేటటువంటిది తీసుకొచ్చారు. నేను ఈ యాక్ట్ కోసం మీకు ముందే చెప్పాను కదా. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఇంకా ఇందులో ప్రశ్నే ఉంది, ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రాదు, కానీ ఇక్కడ ఉండేటటువంటి సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు భారత్లోనే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్కి ఇచ్చేయొచ్చు కదా అనేటటువంటిది ప్రతి ఒక్కరు అనుకోవచ్చు. బట్ ఇక్కడే ఒక చిక్కుముడు కూడా ఉంది. ఎందుకంటే ముస్లిం లా ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రతి ముస్లింకి కూడా ముస్లిం పర్సనల్ లా అంటూ వాళ్ళ దేశాల ప్రకారం ఒక యాక్ట్ ని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. దీని ప్రకారం ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంత ప్రాపర్టీ ఒక దేశంలో ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి వారసులు ఉన్నారు, ఇప్పుడు 4 ఉన్నారు అనుకోండి, ఆ 4కి కూడా ఆ ప్రాపర్టీస్ మీద
సమానమైనటువంటి హక్కులు వస్తాయి. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ దేశంలో పౌరసత్వం తీసుకున్నప్పటికీ కూడా మిగతా దేశాల మీద ఉండేటటువంటి అన్ని ఆస్తుల మీద కూడా వాళ్ళకి ప్రాపర్టీ మీద రైట్స్ ఉంటాయి అని చెప్పేటటువంటిది ముస్లిమ్స్ పర్సనల్ లా. ఈ పర్సనల్ లా ప్రకారం ఎవరైతే అబీదా ఉన్నారో, అబీదా వాళ్ళ యొక్క కొడుకు ప్రస్తుతం మన భారత్ గవర్నమెంట్‌ని అప్రోచ్ అయ్యారు. లేదు ఇక్కడ ఉండేటటువంటి ప్రాపర్టీస్ మీద ఈ షబీదా ఫ్యామిలీతో ఈక్వల్‌గా మాకు కూడా వారసత్వం ఉంది. ఇవన్నీ కూడా మా మదర్‌కి కూడా చెందుతాయి కాబట్టి దీనిలో మాకు కూడా భాగం ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ మీద మాకు కూడా కావాలి అని చెప్పి. అందుకు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్‌కి అదేవిధంగా అబీదా వాళ్ళ ఫ్యామిలీకి మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో, అందుకే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మొదలైంది కాదు. గత కొన్నేళ్లుగా కూడా కోర్టుల్లో ఇష్యూ అనేటటువంటిది రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడో చూసుకుంటే 1980 నుంచి 1980 నుంచి కూడా సైఫ్ అలీ ఖాన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఈ లీగల్ ఇష్యూస్ అనేవి కోర్టులో రన్ అవుతున్నాయి. అయితే ఎట్టకేలకు 2005లో ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతున్నాయో సైఫ్ అలీ ఖాన్‌కి కాస్త డౌట్ వచ్చింది. ఇంకా త్వరగా నేను ఈ ఇష్యూస్‌ని సాల్వ్ చేసుకోవాలి, లేదు అంటే మొదటికే మోసం వస్తది అని చెప్పి సైఫ్ అలీ ఖాన్ 2005లోనే అక్కడ ఉండేటటువంటి భోపాల్ కోర్టును ఆశ్రయించాడు. ఇంకా ఎన్ని రోజులు మాకు పౌరసత్వం ఇవ్వకుండా ఉంటారు, సో ఈ ఆస్తుల మీద సర్వ హక్కులు మాకే అని చెప్పి డిక్లేర్ చేసి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటే 2005లోనే సైఫ్ అలీ ఖాన్‌కి సంబంధించి అప్పుడు భోపాల్ గవర్నమెంట్ సైఫ్‌కి ఫేవర్‌గానే తీర్పిచ్చింది. సో ఆ తీర్పు ప్రకారం ఏవైతే ఇక్కడ ఉండేటటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా అబీదా వాళ్ళకి కాకుండా కేవలం సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే హక్కులు ఉంటాయి అని చెప్పి డిక్లేర్ కూడా చేసింది. అయితే మనం అదే సిచ్యువేషన్స్లో చూసుకుంటే దాదాపు గవర్నమెంట్ చేంజ్ అయింది మనకి. సో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ 2015లో మళ్ళీ ఇది హీరింగ్కి వచ్చింది. సో హీరింగ్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఏవైతే ఇప్పుడు ఎనిమి ప్రాపర్టీస్ ఉన్నాయో, అంటే ఓన్లీ సైఫ్ అనే కాదు, దేశం మొత్తం మీద కూడా ఇలాంటి ఎనిమి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఒక పర్ఫెక్షన్, అంటే ఒక ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అసలు ఎనిమి ప్రాపర్టీస్ కిందకి ఏవేవి వస్తాయో వాళ్ళ యొక్క హక్కుల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి డిక్లేర్ చేసింది. సో దానిలో భాగంగానే ఏదైతే భోపాల్ గవర్నమెంట్ సైఫ్ అలీ ఖాన్‌కి ఇచ్చినటువంటి ఈ ఆల్రెడీ డిక్లేర్ చేసినటువంటి ఇది ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కోర్టులో హీరింగ్కి కేసుని అంటే మళ్ళీ రీకలెక్ట్ చేసి మళ్ళీ ఎవిడెన్సెస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా పెట్టి అసలు ఇవి ఎందుకు ఎన్ని యాక్ట్ కిందకి వస్తాయా రావా అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి అని చెప్పి కోర్టును ఆదేశించడం జరిగింది. సో మళ్ళీ ఏముంది, కథ మొదటికే వచ్చింది. సైఫ్ అలీ ఖాన్‌కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మళ్ళీ కోర్టులోనే ఉంది. సో ఈ మొత్తం విషయం మీద మనం చూసుకుంటే రీజన్ ఎవరు? సైఫ్ అలీ ఖాన్ పోరాడాలి అంటే మన భారత గవర్నమెంట్తో కానివ్వండి, లేదా మన లా అండ్ ఆర్డర్స్ని కానీ తప్పు పట్టడానికి లేదు. సైఫ్ అలీ ఖాన్‌కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని తప్పు పట్టాలి. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ పెద్దమ్మ, నాయనమ్మ, పెద్దనాయనమ్మ, సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి రిలేషన్స్. సో వాళ్ళు అక్కడ ఉండేటటువంటి పాక్ నుంచి ఇక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్కి లేదు దీని మీద మాకు కూడా హక్కు ఉంది, సో ఇది మాకు కూడా ఇవ్వాలి అని చెప్పి అనడం వల్లనే ప్రస్తుతానికి మన గవర్నమెంట్ దీన్ని ఆపేసి మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసి ఇది ఎనిమి ప్రాపర్టీస్ కిందకి వస్తాయి రావా అనేటటువంటిది చూడాలి అని చెప్పి కోరడం జరిగింది. అసలు ఇంత జరుగుతున్నప్పుడు అబీదా సుల్తాన్కి ఆల్రెడీ, అంటే అబీదా సుల్తాన్ కానివ్వండి లేదా అబీదా సుల్తాన్ ఫ్యామిలీకి కానివ్వండి, మన రెండు దేశాల మధ్య ఉండేటటువంటి శత్రుత్వం తెలిసినప్పుడు వాళ్ళకి లీగల్ గా కూడా ఈ ఇష్యూస్ తెలిసే ఉండాలి, లేదా వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పే ఉంటారు. సో సైఫ్ అలీ ఖాన్ మీద కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రాపర్టీస్ మీద కానీ ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్తే దీని మీద హక్కు ఉంది అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళైతే ఇవ్వరు. ఎనిమిది ప్రాపర్టీస్ కింద ఈ ప్రాపర్టీస్ అటు వాళ్ళకి వెళ్ళవు, ఇటు వీళ్ళకి రావు. ఖచ్చితంగా ఈ ప్రాపర్టీస్ ఎవరికి చెందవు అనేటటువంటి ఒక నాలెడ్జ్ వాళ్ళకి ఉండే ఉంటుంది. బట్ ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పే వాళ్ళు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ ప్రాపర్టీస్ రాకూడదు అనే ఇంటెన్షన్తో మేబీ వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యి లేదా మన గవర్నమెంట్కి వచ్చి మన దేశానికి వచ్చి ఇలా కేసులు వేసి చేస్తున్నారేమో తెలీదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు ఓవరాల్గా ఈ ప్రాపర్టీస్ వీళ్ళకి రావు, అసలు వాళ్ళకి వెళ్ళవు. సో ఒకవేళ నిజంగానే ఎనిమిది ప్రాపర్టీస్ కింద రాకుండా వాళ్ళు చెప్పినటువంటి ముస్లిం పర్సనల్ యాక్ట్ కిందనే వాళ్ళకి ఇచ్చేయాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఎలా ఇస్తాము? ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు ఇక్కడిని విడిచిపెట్టేసి ఆ దేశానికి వెళ్ళిపోయి అక్కడ సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి ప్రస్తుతానికి అక్కడే ఉండి అక్కడే అన్ని చేస్తున్నప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద కానివ్వండి లేదా ఆస్తుల మీద కానివ్వండి వాళ్ళకి ఎలా రైట్ ఉంటుంది అనేటటువంటిది ఒక క్వశ్చన్. సో కంప్లీట్గా మళ్ళీ ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సైఫ్ అలీ ఖాన్ అసంతృప్తితో ఉన్నాడు కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎలా దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది, దీన్ని ఎలా సాల్వ్ చేస్తుంది అనేటటువంటి మాత్రం ప్రస్తుతానికి తెలియదు. సో ఏదేమైనా సరే ఓవరాల్ గా సైఫ్ కి సంబంధించినటువంటి 15,000 కోట్ల ఆస్తులు అయితే మాత్రం ప్రస్తుతానికి ఎనిమిది ప్రాపర్టీస్ కింద అయితే ట్రీట్ చేయడం జరిగింది. సో అసలు మరి మొత్తం విషయం మీద మీరేమంటారు?
మీకు అనిపించింది ఎలాంటి పార్షియాలిటీ లేకుండా మీకు అనిపించింది ఈ విషయం మీద నిజంగానే ముస్లిం పర్సనల్ యాక్ట్ కింద వాళ్ళకి ప్రాపర్టీ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ప్రాపర్టీస్ మీద హక్కుని ఇవ్వడం రైట్ అంటారా? లేదు ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఎనిమీ ప్రాపర్టీస్ కింద ట్రీట్ చేయాలి అంటారా? మీ అభిప్రాయాన్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్ మీకు అనిపించింది అసలు ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఉంటే బాగుంటుంది అంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సాధ్యమైనంత విధంగా చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ నుంచి నాకు కావాల్సిందల్లా కూడా ఒక చిన్న సపోర్ట్. సో నా వీడియోస్ మీ వరకు రావాలంటే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినా, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా తప్పకుండా లైక్ చేయండి. సో మీరు చేసే సపోర్ట్ బట్టి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ టాపిక్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవ్రీడే ఇలాంటి అప్డేట్స్ మీద నా నుంచి మీకు ఒక వీడియో కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.